మానసిక వేదన ఎంతటి వాళ్ళనైనా కుంగదీసేస్తుంది. రోజులు నెలల తరబడి బాధ వెంటాడుతుంటే చివరికి ప్రాణాలు తీసుకునేలా వాళ్ళని ప్రేరేపిస్తుంది. నెల్లూరు జిల్లాలో ఇదే జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు సూసైడ్ చేసుకోవడం అసలు ఏం జరిగింది? నెల్లూరు జిల్లాలో టీచర్ కుటుంబం మృతి కేసులో సంచలనంగా మారుతోంది. సంగం మండలం దవ్వూరులో రిటైర్డ్ టీచర్ మధు ఆయన భార్య కుమారుడి సూసైడ్ చేసుకుని చనిపోయారు. చనిపోయే ముందు వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసుకున్నారు. ఆ తర్వాత ఉరి వేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఇలా ఎందుకు చేస్తారు, చేతులు కాళ్ళు ఎందుకు కట్టేసుకుంటారు అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి. అయితే వాళ్ళు ఉన్న గది లోపల నుంచి లాక్ అయి ఉంది. పైగా ఒక సూసైడ్ నోట్ కూడా వాళ్ళు రాశారు. ఆధారాలన్నీ కూడా పరిశీలించిన పోలీసులు ప్రాథమికంగా ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారణకు వచ్చారు. బీరువాలో ఉంచిన సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ లేఖలో రాశారు రిటైర్డ్ టీచర్ మధు. తమ ఆస్తులను బంధువులకి ఇవ్వాలంటూ వాంగ్మూలం రాశారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగ్గా లేదని, తమకి కూడా వయసు పైబడుతోందని మధు ఆ లేఖలో రాశారు. ఇలాగైతే భవిష్యత్తులో ఎలా బతకాలన్న భయం ఉందని, అందుకే సూసైడ్ చేసుకుంటున్నామంటూ అందులో చెప్పారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన పోలీసులు ఎవరిపైనా అనుమానాలు లేవని బంధువులు చెప్తున్నారంటున్నారు. మరోసారి అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తామంటున్నారు. మేము సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం జరిగితే దీంట్లో ముగ్గురు కూడా పైన ఫ్యాన్ సీలింగ్కి చీరను పెట్టుకొని హ్యాంగ్ చేసుకొని చనిపోయినట్టు వేలాడుతూ ఉన్నారు. వీళ్ళు నైటు వాళ్ళ ఇంట్లో లోపల వైపు కూడా గడిపెట్టుకొని ఉన్నారు. దీంట్లో ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. ఆ సూసైడ్ నోట్లో మేము మా వయసు రీత్యా పెద్దవాళ్ళం అయిపోయాము, మానసికంగా అంత సరిగా శారీరకంగా కూడా సరిగా లేము, అట్లానే మా కుమారుడు కూడా మానసిక స్థితి సరిగా లేదు, దాంతో మేము ఫర్దర్గా ఎలా బతకాలి అనేది మాకు తెలియట్లేదు, ఎట్లా బతుకుతామేందనే భయంతో మా సొంతంగానే సూసైడ్ చేసుకొని చనిపోతున్నామని చెప్పి రాసి ముగ్గురు కూడా సైన్స్ పెట్టారు. అట్లనే వాళ్ళ ప్రాపర్టీస్, గోల్డ్, ఇట్లానే వేరే ప్రాపర్టీస్ ఎవరికి ఎట్లా వెళ్ళాలి అనేది కూడా దాంట్లో నీట్గా రాసి పెట్టారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము.